తొక్కే కదా అని పక్కన పడేస్తే మీరు పొరపాటు పడ్డట్టే. సో మీరు కూడా ఈ బీరకాయ తొక్క పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా కడాయిలో ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులో పల్లీల్ని యాడ్ చేసుకుని అయితే వీటిని ఫ్రై చేసుకోండి. ఇందులోనే ధనియాలు, జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఇవి కాస్త వేగాక ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు పీల్ చేసుకున్న బీరకాయ తొక్కని ఇందులో యాడ్ చేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకైతే టమాటా అలాగే చింతపండుని కాస్త సాల్ట్ని యాడ్ చేసి వీటిని మగ్గించుకోండి. ఇప్పుడు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలని ఇందులోనే బీరకాయ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి కాస్త ఉప్పుని యాడ్ చేసి వీటిని అయితే ఫైన్ పేస్ట్గానైతే చేసుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ అలాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అలాగే వెల్లుల్లి, ఇంగువని కూడా యాడ్ చేసి మనం రెడీ చేసుకున్న ఈ పచ్చడి మిశ్రమాన్ని ఇందులోకి వేశారంటే అద్భుతమైన బీరకాయ తొక్క పచ్చడిని రెడీ అయిపోతుంది.